ఘనంగా స్వామి వివేకానంద జయంతి ఉత్సవం. పానగల్లు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ 2 టౌన్ ఎస్ఐ వై సైదులు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదులు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, దేశభక్తిని బోధించిన మహనీయుడని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. అలాగే నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కోరారు. ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ నల్గొండ జిల్లా ప్రచారక్ ఋషివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అనేక మహనీయులు యువతకు మార్గదర్శకులుగా నిలిచారని తెలిపారు. స్వామి వివేకానంద, ఆయన గురువైన రామకృష్ణ పరమహంస సమాజ సంస్కరణ కోసం పోరాడిన దయానంద సరస్వతి, దేశ స్వాభిమానం కోసం జీవితాన్ని అర్పించిన మహారాణా ప్రతాప్, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహనీయుల జీవితాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సేవ, త్యాగం, క్రమశిక్షణ, దేశభక్తితో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అతిథులుగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను గ్రామ స్థాయిలో అమలు చేస్తూ యువత సమాజ నిర్మల్లో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ సేవా సమితి సభ్యులైన నారాయణదాసు, శ్రీహరి, కుమారుడు అభి సహకారంతో 50 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన అభిగారికి వక్తలు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఇటీవలే కానిస్టేబుల్ గా ప్రభుత్వం ఉద్యోగం సాధించిన అన్నపూర్ణ సేవా సమితి సభ్యుడు కొండ నరేష్ 2 టౌన్ ఎస్ఐ సైదులు గారు ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ చేసిన సేవలను వక్తలు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటీవల దేశ ప్రధానమంత్రి లీగల్ సర్వీసెస్ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని సమాజ సేవ రంగంలో తన వంతు పాత్ర పోషించినందుకు బండి సంజయ్ గారు కూడా గౌరీ పురస్కార్ అవార్డు గ్రహీత అయిన శ్రీకాంత్ సేవలను అభినందించడం గర్వకారణమని తెలిపారు. ఇలాంటి నిస్వార్థ సేవలు యువతకు స్ఫూర్తిని నిలుస్తాయని పేర్కొన్నారు. శ్రీకాంత్ చేస్తున్న నిస్వార్థ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు మల్లబోయిన రాజు, మిర్యాలగిరి, పగ్గిళ్ల రాము, ఎల్లంల శివరాం, ఆగు యాదగిరి, గజి జీవన్, శరత్ శ్రీమాన్, అజయ్ శ్రీరామ్, చాపల సంతోష్ యాదగిరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పానగల్లులో ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఇక్కడ యువతతోటి ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ 2 టౌన్ ఎస్ఐ గారు శ్రీ సైదుల్ సార్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ పిల్లి రామరాజన్న గారు, మరి అదేవిధంగా ఇతరత్ర పెద్దలు జిల్లా ప్రచారక్ గారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజు గారు పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం మొత్తం జిల్లా వ్యాప్తంగా అనేక మంది నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి నినాదంతో హెల్మెట్ లేకుండా మనం వాహనాలు 2 వీలర్ వాళ్ళు నడుపుకోవచ్చు అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందులో భాగంగా ఈ వివేకానంద జయంతిని పురస్కరించుకొని మా పానగల్లో యువత అంతా కూడా సంకల్పం చేశాం. హెల్మెట్ లేకుండా వాహనం నడిపోతానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా హరిదాస్, నారాయణదాస్, శ్రీహరి సార్ వాళ్ళ బాబు అభి గారి సహకారంతో మేము అడగగానే వెంటనే ఒక 50 హెల్మెట్ ఇప్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకా యువతకందరూ కూడా హెల్మెట్ తోటే మేము వాహనాలు ప్రయాణం చేయాలన్నటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా మాకు ఈ కార్యక్రమానికి వచ్చి అనేక విషయాలు మాకు అందజేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో మా పానగల నుంచి సేవా విభాగంలో కానీ లేదా దేశభక్తిలో కానీ లేదా ఇతరత్ర ఏదైనా సరే ఉద్యోగం సాధించడంలో కానీ యువత అంతా కూడా మంచి విషయాల్లో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పానగల్లోని శ్రీ అన్నపూర్ణ సేవా సమితి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మిత్రులందరూ కలిసి అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే యువత అనేవాళ్ళు తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నారు కాబట్టి వారందరూ విధిగా హెల్మెట్ ధరించాలి, వారి యొక్క ప్రాణాలను రక్షణ కల్పించుకోవాలి. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా యువకులు ముందుండి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు సమాజానికి ఒక మెసేజ్ అనేది పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు శ్రీ అన్నపూర్ణ సేవా సమితి శ్రీకాంత్
వివేకానంద జయంతి సందర్భంతో పాటు ఈ 50 హెల్మెట్ల వరకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. తప్పనిసరిగా మా నుంచి చెప్పవచ్చిందంటే పోలీస్ శాఖ నుంచి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి. మీ ప్రాణాలకు రక్షణ మీరే కల్పించుకోవాలి. 163వ వివేకానందుని జయంతి సందర్భంగా పానగల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అన్నపూర్ణ సేవా సమితి మరి శ్రీకాంత్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు పానగల్లో ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టూటౌన్ ఎస్ఐ గారు సైదుల్ గారు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రచారకు విష్ణువర్ధన్ గారు, మరి పెద్ద ఎత్తున యువకులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వివేకానందుడు ఈ దేశానికి ప్రపంచానికి అనేకమైనటువంటి గొప్ప విషయాలు తెలియజేసిన సందర్భంగా ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించినటువంటి సూచనలు పాటించాల్సిందిగా మరి యువతను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి ఏదైతే ఈ జిల్లాలో ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పేసి ఎస్పీ చరిచంద్ర పవార్ గారు మరి కొద్ది రోజులుగా నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేస్తూ పోతున్న సందర్భంలో ఈరోజు ఏదైతే వివేకానంద జయంతి సందర్భంగా మరి హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది మన టూటౌన్ ఎస్ఐ గారి చేతుల మీదుగా. మరి ముఖ్యంగా మరి నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే అదే కాకుండా ఈ రోజు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడిన వాళ్ళైతారు. మీ కుటుంబ సభ్యులు అంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మరి రాష్ట్రంలో చూసినాము. డివైడర్లకు తగిలి హెల్మెట్ ఉండడం వల్ల మీ కుటుంబాలను కాపాడుకున్న వాళ్ళైతారు. కాబట్టి తప్పనిసరిగా మరి యువత మొత్తం కూడా అంటే వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి హెల్మెట్ ధరించాల్సిందిగా మరి ఈరోజు మరి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు వివేకానంద 163వ జయంతి సందర్భంగా మరి అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంతోమంది అనాథలకు అభాగ్యులకి మరి ఎన్నో కార్యక్రమాలు నిత్యం చేస్తూ మరి ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి శ్రీకాంత్ గారు మరి యువతను ప్రేరేపిస్తూ ఈ సేవా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా వివేకానందుని ఆశయాలను మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి శ్రీకాంత్ గారు ఆయనను చూసి యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఈ దేశానికి మరి సేవ చేసిన వాళ్ళమైతాము, దేశానికి మనము ముందు తీసుకుపోయిన వాళ్ళమైతాము. కాబట్టి యువత మొత్తం